కార్తిక అమ్మ కార్తిక కార్తిక ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అమ్మ కార్తిక, నేను చెప్పేది నీ మంచి కోసమేనమ్మా. నా మాట విను తల్లి. నేను విననమ్మా. కార్తిక, చిన్నప్పుడు ఎక్కడో దొరికిన నిన్ను తీసుకొని వచ్చి ఇంత దాన్ని చేసి అమ్మా అని పిలిపించుకున్నాను. అది చాలమ్మా నాకు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే ఇంట్లో నువ్వు మా దగ్గర పెరిగావని తెలిస్తే నీ కుటుంబంలో ఎన్నో గొడవలు రావచ్చమ్మా. వద్దు తల్లి, చిన్నప్పటి నుంచి నువ్వు పడ్డ మాటలు చాలు. నా మాట వినమ్మా. లేదమ్మా, అంటే మీరు నాకేం అవ్వనని, నేను ఒక అనాథనని, మీకు నాకు సంబంధం లేదని తనతో వెళ్ళిపోవాలా? అయ్యో కార్తిక, చెప్పిన మాట వినమ్మా. నువ్వు మా దగ్గర పెరిగామని తెలిస్తే ఒక్కొక్కరు నిన్ను 100 ప్రశ్నలు వేస్తారమ్మా. వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, మనలాగే ఉంటారా, ఇలా ఉంటారా, అలా ఉంటారా, ఆవిడ మీ అమ్మ ఏంటి, ఈవిడ మీ అక్క ఏంటని 100 ప్రశ్నలు వేస్తారమ్మా. వద్దమ్మా, ఆ మాట వింటావు కదా తల్లి. ఈ అమ్మ మాట వింటావు కదూ. అయితే నీకు పెళ్ళయి అత్తగారింట అడుగు పెట్టిన క్షణమే మాతో సంబంధం తెంపేసుకోవాలి. అంతేకాదమ్మా, ఇక మీదట మేమెక్కడ కనిపించినా సరే మాట్లాడాలని ప్రయత్నం చేయకూడదు. అసలు మాతో సంబంధం పెట్టుకోకూడదు తల్లి. ఈ అమ్మని ఈ క్షణమే మర్చిపో తల్లి. ఒకవేళ కాదని, నాతో మాట్లాడాలని, ఇక్కడే ఉండిపోవాలని ప్రయత్నిస్తే ఈ అమ్మ మీద ఒట్టి. చిట్టమ్మా, నిన్నెంతో ఇష్టపడి చేసుకుంటున్న అబ్బాయి నీ వల్ల బాధపడకూడదు, సరేనా? మాట తప్పద్దు, మాట. ఏమైంది చిట్టమ్మా? కార్తిక, ఏంటి చిట్టమ్మా, ఏమైంది? అక్క అక్క కార్తిక, ఏదో జరుగుతుందక్క, ఏదో అలా ఏం జరిగిందక్క. జరగదమ్మా. అయ్యో, నాకు తెలుస్తుందక్క, నా మనసుకు తెలుస్తుందక్క. అక్క పదండక్క, ఏం కాదులే వెళ్దాం చిట్టమ్మా. పదండక్క. ఇంత రాత్రి ఎలా వెళ్తాం? పొద్దున్నే అయ్యో, వెళ్దాం. నువ్వు చెప్తే అర్థం చేసుకోరేంటక్క. కార్తిక్ ఏదో జరుగుతుందక్క, నా మనసుకు ఏం తెలుస్తుందక్క. కంగారు పడు మాకు. అబ్బాయి చాలా మంచోడని చెప్పావు కదా. మాకు ఇప్పుడు ఇంత లేదక్క. బాధపడుతున్నావు. కార్తీక పోనని చెప్పినా సరే ఒట్టేసుకుని మరి చెప్పి పంపించావు కదా, ఇప్పుడు ఇంత బాధపడితే ఎట్లా చెప్పు? అది సుఖంగా ఉండడం కోసమే అలా చేశానక్క. అది అలానన్నా సరే బలవంతంగా పంపించి ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఎవరు నాకు తెలియదక్క, కానీ కానీ కార్తిక్ ఏదో జరిగిందక్క, నాకు తెలుస్తుందక్క. అక్క వెళ్దామక్క, అక్క వెళ్దామక్క. చీకటైంది చిట్టమ్మా, పొద్దున్నే వెళ్దాం. నా మాట వింటావు కదా, అక్క చెప్తుంది పొద్దున్నే చిట్టమ్మా, తీసుకెళ్తాలే. పడుకో. పొద్దున్నే వెళ్దాం, పడుకో చిట్టమ్మా, పడుకో. లేదక్క. మంచినీళ్ళు తాగి పడుకో చిట్టమ్మా. తాగు చిట్టమ్మా. చెప్పానుగా పొద్దున్నే వెళ్దామని. పడుకో చిట్టమ్మా. కార్తిక, కార్తిక, అమ్మ కార్తిక. ఈ డ్రెస్ బాగుంది. ఇది చూడు, చాలా బాగుంది. ఇది ఇంకా బాగుంది.
దీపక్ గడు ఎవరు అనాథ పిల్లని పెళ్లి చేసుకున్నాడంట. ఎవత్తే అది? రానివ్వు, దాన్ని పీక పిసికి చంపేస్తాను. అవునవును, చంపేద్దాం. ఆగండి మనం ఇప్పుడే కోపడితే అస్సలకే మోసం వస్తుంది. మరేం చేయమంటావు? వాడి ముందు మంచిగా నటిద్దాం, టైం చూసి అప్పుడు కొడదాం, సరేనా? అమ్మా అమ్మా ఎవరొచ్చారో చూడు. వచ్చినట్టున్నాడు, పదండి నవ్వుతూ. ఎవరో బలిపశువు చూద్దాం. అమ్మా ఎవరొచ్చారో చూడు. ఏంట్రా ఇన్స్టెంట్ మ్యాగీలా ఇలా వెళ్ళి అలా పెళ్లి చేసుకుని వచ్చేసావు? ఆడబిడ్డ కట్నం తప్పించుకుందామనా? హలో, ముగ్గురు ఆడబిడ్డలం. తగ్గేదేలే. మీకు కావాల్సింది ఇస్తాను. మీ బ్రదర్ మీద కోపం ఏం రాలేదు కదా? కోపం వచ్చింది. అవునా? ఎందుకో? వదిన పేరు చెప్పకుండానే చేసుకొచ్చేసావుగా. నా పేరు కార్తీక. ఎవరితో వచ్చావో చెప్పవా? తన పేరు దీపక్. ఎవరితో కలిసి వచ్చావో చెప్పవా? నేను కార్తీకను దీపక్తో కలిసి వచ్చాను. చూస్తూ ఉండిపోయావే మమ్మీ, హారతివ్వు నీ కోడలికి. అమ్మ అల్లుడు ఇంత అందగాన్ని నాకే పెళ్లి కాలేదు, యావరేజ్ గాడివి పెళ్లి చేసుకుని వచ్చావా? అమ్మో, అక్క చాలా కోపంగా ఉంది, మళ్ళీ వచ్చి చెప్తా. కుడికాలు లోపల పెట్టిరామా? ఆల్రెడీ వచ్చేసింది మమ్మీ. దీపక్ ఫ్యామిలీ అంతా ఇటు సైడ్ ఉంది, మరి కార్తీక ఫ్యామిలీ ఎక్కడా? తనకి ఎవరూ లేరు, తను ఒక అనాథ. ఎక్కడక్క అడ్రస్ సరిగ్గా చూడు. ఇక్కడే ఎక్కడ చూపిస్తుంది చిట్టమ్మ, గూగుల్ తల్లి. ఏమనక్క, ఎప్పుడు చేరుతామో ఏమో. ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయమంటావా? ఏం మాట్లాడుతున్నావు పద్మక్క? ఫోన్ కాలేదు, ఏం లేదు. అమ్మాయి కనిపించగానే ఎలా ఉందో చూసి, ఇదిగో ఎలా వెళ్ళామో అలా వచ్చేయాలి. అర్థమవుతుందా? అమ్మాయి ప్రేమగా పిలిచింది కదా అని లోపల మాత్రం వెళ్ళమాక. తెలుసులే ఎవరు వెళ్తారో. ఏంటి అర్థమైంది? నేను వెళ్ళను కాక వెళ్ళను. చిట్టమ్మ, చిన్నప్పటి నుంచి పెంచిన నీ తల్లి ప్రేమ, నీ తల్లి మనసేంటో మాకు తెలీదా చిట్టమ్మ? మనల్ని, మన మనసుని, మనసులో ఉన్న ప్రేమని గుర్తించే వాళ్ళు కూడా ఉంటారా పద్మక్క? అయ్యో బాధపడకు చిట్టమ్మ. అయ్యో నా మతి మండ, నిన్ను ఏడిపించేసాను చూసావా? అయినా ఇక్కడెక్కడో చూపిస్తుంది, దగ్గరకు వచ్చాం. పద చిట్టమ్మ, ఏడవకు. ఇంట్లోకి మాత్రం వెళ్ళొద్దు. నాకు తెలుసులే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉండాలి. ఐడియా. అల్లుడి కొత్తగా పెళ్ళయింది, అక్క కోపంగా ఉంది, వీళ్ళని తీసుకెళ్ళి జస్ట్ చూపిస్తే. హలో 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 ఎక్స్క్యూజ్ మీ. హలో 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 ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం పని ఉంది. మాకు కూడా చాలా పని ఉంది.
పద్మక్క దేని గురించండి? మాలుడికి కొత్తగా పెళ్ళయిందండి, మీరు వచ్చి కొంచెం జిస్ట్ తీయాలి. అయ్యా ఈ అడ్రస్ అడ్రస్సా? ఇక్కడే అండి, పక్కన 158. కుదరదండి మాకు. చిట్టమ్మా మన అమ్మాయి ఉండేది ఈ అడ్రస్సే. అవునా? 158 అండి. డబ్బులు ఎంతైనా పర్లేదండి. పర్లేదండి, పిల్లన్నారు కదా, వస్తాం. పద పద్మక్క. సరే వెళ్దాం పద.